మాది ఈపిరిపాలెం శివాలయం దగ్గర అయితే ఆ స్తంభాలన్నీ తెచ్చి శ్మశానం పక్కన పెట్టి అక్కడికి వచ్చి 1000 రూపాయలు ఇచ్చి స్తంభం తీసుకెళ్ళండి అని చెబుతున్నారు. వెహికల్ ప్రాబ్లం అయిందా? అదేందండి ఇప్పుడు మేము అక్కడికి 1000 రూపాయలంటే 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని మళ్ళీ మేము ఆడదాకా వచ్చి తీసుకోవడం అంటే ఎంత ఇబ్బంది. మళ్ళీ ఆటో మాట్లాడుకోవాలి కదా, ఆటో రిక్షాలు లేవు. ఇంతకుముందు ఇచ్చారు, ఓకే, కాదంటారా. అబ్బాయిని అడిగితే మీరు ఆఫీసులో కనుక్కోండి, మేము ఇంతే చేస్తాం అంటున్నాడు. అదేమంటే మీరు రూల్స్ మాట్లాడారు అని మాకు ఇవ్వకుండా తీసుకెళ్ళిపోయాడంట రిటర్ను. ఎట్లా మరి? అంటే వెహికల్ ప్రాబ్లం అంటే 1 రోజు 2 రోజులు ఉంటుందా, నెలల పరిమితం ఉంటుందండి? అప్పుడు మీరు కంపెనీకి వచ్చి తీసుకోమనండి, ఒకేసారి అక్కడికే వచ్చి తీసుకుంటాం. అంతేగాని ఇక్కడ ఊళ్ళో తెచ్చి ఒకసారి పెట్టి తీసుకోమంటే మాకు చాలా ఇబ్బంది కదా. మీరు వెహికల్ ప్రాబ్లం అంటున్నారు, అసలు మీరు చెప్పే రీజన్ కరెక్ట్గా లేదండి. అట్లా చెప్పడం కరెక్ట్ కాదు. ముసలోళ్ళు ఉంటారు, మేము ఎక్కడ తెచ్చుకోగలుగుతాము? మాకు ఇంటికి ఇక ఇస్తానని చెప్పి 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని మరీ స్తంభం అక్కడికి వచ్చి తీసుకోండి ఊరి చివరికి వచ్చి అంటే అది ఎట్లా కరెక్ట్ అమ్మా? మరి హెచ్పి గ్యాస్ వాళ్ళు చక్కగా తెచ్చి ఇస్తున్నారు, వాళ్ళు 1000 తీసుకుంటున్నారు, హెచ్పి గ్యాస్ వాళ్ళు ఇస్తున్నారు. వెహికల్ ప్రాబ్లం మీ ఒక్కళ్ళకే వచ్చిందా ఏంటి అసలు ఈ సమస్య? అది సమస్య ఉంటుంది 1-2 రోజులు ఎవరికైనా, అట్లాగా నెలల పరిమితి ఉండదు కదా. వెహికల్ మరి అక్కడ దాకా ఎట్లా వస్తుంది? ఏది రోజు అట్లానే జరుగుతుంది, ఇది 1 రోజు కాదు, నెలల నుంచి జరుగుతుంది. అదేగా చెప్పేది, నెల నుంచి జరుగుతుంది ఇది. మీకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా మేడం? ఇదే ఈ శ్మశానం అంటే ఈ గాంధీ పార్కు నుంచి లోపలికి రావాలి, లోపలికి వస్తే శ్మశానం ఉంది రైల్వే స్టేషన్ దగ్గరలో, ఈపిరిపాలెము. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడైతే గ్యాస్ ఇబ్బంది వచ్చిందో అప్పటి నుంచి జరుగుతుంది. ఇది మీకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అని చెప్పి మిమ్మల్ని అడిగితే తెలిసిద్దని అడుగుతున్నాం అనమాట. అదేమంటే అబ్బాయి ఏం బెదిరిస్తున్నాడు తెలుసా, మీరు రూల్స్ మాట్లాడారు అందుకే మీకు ఇవ్వాల, మీరు రూల్స్ మాట్లాడారు కాబట్టి మీకు ఇవ్వలేదని బెదిరిస్తున్నాడు ఇంకా పైగా. ఇదంతా ఎంతవరకు కరెక్టో ఏంటో మాకు అర్థం అవట్లా. హలో సార్, మాకు గ్యాస్ స్తంభము తెచ్చి ఇంటికి ఇవ్వటం కదా డెలివరీ అంటే, 1000 రూపాయలు తీసుకుంటున్నారు, పైనేమో ఊరు చివర పెట్టి అక్కడికి వచ్చి తీసుకెళ్ళమంటున్నారు. మొన్న మాకు వచ్చేవాళ్ళు లేరయ్యా కొంచెం ఇంటికాడ ఇవ్వండి అని చెప్పినందుకు ఆ అబ్బాయి మాకు ఇవ్వకుండా వెళ్ళాడు. అయ్యా నిన్న నేను ఫోన్, శివాలయం దగ్గర తేజ కాన్వెంట్ వెనక. అందరూ అలా ఇప్పుడు 2 నెలల నుంచి జరుగుతుంది అయ్యా ఇది, కాకపోతే మన దాకా రాలేదని మేము ఊరుకున్నాం. లేదయ్యా, ఇది నెలన్నర నుంచి గ్యాస్ ఇబ్బంది అయిన కానీ జరుగుతుంది, మీకు తెలుసో తెలీదో. అదేమంటే మీ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి అని బెదిరిస్తున్నాడు అబ్బాయి. ఇంటికి తెచ్చిస్తే మాకేం ప్రాబ్లం ఉండదు అయ్యా. మాకు శనివారం రోజు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదన్నమాట. కట్ చేశాడు.